హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి రాహుల్ గాంధీ గారు ఫ్యూ డేస్ ఏగో మధ్యప్రదేశ్లో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తే చెప్పినటువంటి మాట నరేందర్ సరెండర్. సో ఆ నరేందర్ సరెండర్కి ఎక్స్టెండెడ్ వర్షన్గా నరేందర్ సరెండర్ 2.0తో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చే ప్రయత్నం చేసింది. సో ఈ నరేందర్ సరెండర్లో సెకండ్ వర్షన్ ఏంటి అంటే నరేంద్ర మోదీ అదానీ వ్యాపార ప్రయోజనాల కోసం యాజ్ వెల్ యాజ్ చైనాకి ఎలా సరెండర్ అయ్యారని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో నరేంద్ర మోదీని ఇంత తీవ్రంగా విమర్శించిన దాఖలాలు అయితే లేవు. మరీ ముఖ్యంగా పెహల్గాం టెర్రర్ అటాక్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ యొక్క ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపుతున్న విధానం ఏదైతే ఉందో ఇది ఎప్పుడో 2014 నుంచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత కంటిన్యూస్లీ ఫెయిల్ అవుతున్నప్పటి నుంచి చేయాల్సినటువంటి పని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుందని నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది. అయితే ఈ నరేందర్ సరెండర్ అనే అంశం ఏదైతే ఉందో ఫస్ట్ ఇనిషియల్లీ స్టార్టెడ్ విత్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర సరెండర్ అయ్యేదానికి కొన్ని ఇయర్స్ ట్రైనింగ్ తీసుకొని ఆయన సరెండర్ అవడం మొదలుపెట్టారని చెప్పే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్. అయితే కాంగ్రెస్ పార్టీ లీడర్ అజయ్ కుమార్ గారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిన్న ప్రెస్తో మాట్లాడుతూ పవన్ ఖేరా గారు కూడా ఈ అంశాన్ని ఎక్కడ తగ్గకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. జయరాం రమేష్ కూడా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఒక యాప్ట్ నెరేటివ్ ఫర్ ద నరేంద్ర మోదీ ఫెయిల్యూర్స్ నరేందర్ సరెండర్ అనేది మాత్రం చాలా పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అండ్ నరేంద్ర మోదీ చైనా ముందు టెరిటోరియల్గా ఎలా టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడలేక చైనా ముందు ఎలా సరెండర్ అయింది అండ్ అదాని యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసే ప్రయత్నంలో నరేంద్ర మోదీ అదాని యొక్క వ్యాపార అవసరాల కోసం భారతదేశం యొక్క డిప్లొమసీని ప్రపంచ దేశాల ముందు ఎలా తాకట్టు పెట్టారని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చాలా పర్ఫెక్ట్గా చేసేటువంటి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ లీడర్ అజయ్ కుమార్ గారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద మరీ ముఖ్యంగా నరేందర్ సరెండర్ అనే నినాదంతో ఇంత ముందుకు వచ్చిన మరీ ముఖ్యంగా చైనా యాజ్ వెల్ యాజ్ అదానికి ఎలా సరెండర్ అయి పనిచేస్తున్నాడు నరేంద్ర మోదీ అనే అంశంలో ఇప్పటికీ అదాని గ్రూప్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి కానీ లేకపోతే బీజేపీ టాప్ లీడర్షిప్ ఎవరి నుంచి కూడా చైనా అదాని అంశంలో నరేందర్ సరెండర్ అనే అంశం చైనా అదాని అంశంలో నరేందర్ సరెండర్ అంశంతో ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేటువంటి పని బీజేపీ చేయలేదు. జనరల్గా నరేందర్ సరెండర్ అని చెప్పిన వెంటనే బీజేపీ వాళ్ళు గావును కాకలు పెట్టినటువంటి బీజేపీ వాళ్ళు సెకండ్ వర్షన్ 2.0 నరేందర్ సరెండర్ టు చైనా యాజ్ వెల్ యాజ్ అదాని అనే అంశంలో మాత్రం బీజేపీ వాళ్ళు కానీ అదాని గ్రూప్ కానీ నోరెత్తకపోవడం ఇక్కడ చర్చనీయాంశమైన అంశం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది చైనా దగ్గర నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో డోక్లాం వ్యాలీ దగ్గర గొడవ జరిగినప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క ఫస్ట్ ఫెయిల్యూర్ బోర్డర్ బయటపడింది డోక్లాం బోర్డర్ స్టాండ్ ఆఫ్ దగ్గర. ఆ తర్వాత 2020లో గల్వాన్ వ్యాలీ దగ్గర జరిగినటువంటి టజల్ బిట్వీన్ ది చైనా యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ మధ్య జరిగినటువంటి వార్ లైక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ క్రమంలో ఆ టైంలో మరీ ముఖ్యంగా 2020లో చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ చాలా పెద్ద మొత్తంలో ఇండియన్ భూభాగాన్ని ఆక్రమించుకొని ఈ రోజుకి వాళ్ళు ఇండియన్ భూభాగంలో ఉన్నారు. దాన్ని డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే సాక్షాత్ ఒప్పుకున్నారు. తర్వాత లేటర్ ఫేజ్లో ప్రైమ్ మినిస్టర్ దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. అంటే డిఫెన్స్ మినిస్టర్ ఏమో చైనీస్ సోల్జర్స్ ఇండియన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నారంటారు, కానీ నరేంద్ర మోదీ మాత్రం ఆక్రమించుకోలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో నరేంద్ర మోదీ ఎక్కడో దగ్గర చైనా కూడా ఇక్కడ భయపడుతున్నారనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నరేంద్ర మోదీ యొక్క సరెండర్ పాలసీ బిఫోర్ ట్రంప్ కొంచెం టైం తీసుకున్నప్పటికీ నరేంద్ర మోదీ అదాని ముందు సరెండర్ అయ్యేదానికి లేదా చైనా ముందు సరెండర్ అయ్యేదానికి పెద్ద ప్రాక్టీస్ లేకుండా ఈజీగా సరెండర్ అయిపోయారని చెప్పేటువంటి పని చేసింది. అండ్ నరేంద్ర మోదీ యొక్క డిప్లొమసీ ఎలా ఉంటుందంటే ఎయిదర్ వేరే దేశాలకు వెళ్ళాలన్నా లేకపోతే వేరే దేశాలకి విదేశాల నుంచి ఎవరైనా దేశాధినేతలు భారతదేశానికి రావాలన్నా వాటి వెనకాల అదాని యొక్క బిజినెస్ ఇంట్రెస్ట్లు చాలా బలంగా పనిచేస్తున్నాయి. అండ్ నరేంద్ర మోదీ యొక్క ఫారిన్ ట్రిప్స్ ఎలా ఉంటాయంటే ఎయిదర్ నరేంద్ర మోదీకి వెళ్తున్నప్పుడు నరేంద్ర మోదీతో పాటు అదాని వెళ్ళాలి, లేకపోతే అదానికి ఏదైనా దేశం వెళ్ళి ఆ దేశంతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే అప్పటికప్పుడు నరేంద్ర మోదీ ఒక విదేశీ పర్యటన ప్లాన్ చేసుకుని అదాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ చర్చలు జరుపుకొని ఆ దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో చర్చలు జరుపుకొని అదానికి మేలు చేసేటువంటి పని చాలా పర్ఫెక్ట్గా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డిప్లొమాటిక్ మూవ్స్ ఆఫ్ ఇండియా ఏవైతే ఉందో కంప్లీట్గా
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014లో ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీకి ఫేవర్ చేసేదానికి చాలా పర్ఫెక్ట్గా ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసేదానికి అదానికి మేలు చేసేదానికి ఇండియన్ డిప్లొమసీని వాడారనేది మాత్రం చాలా సుస్పష్టం. ఇది మనం చూసుకున్నట్లయితే 2014 ముందు అదాని బిజినెస్లు ఏంటి, 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత అదాని వ్యాపార సామ్రాజ్యాలు ఏంటి. 2014 ముందు నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు విదేశాల్లో అదానికి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఏ వ్యాపారాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత అదానీ యొక్క విదేశాల్లో ఎలాంటి వ్యాపారాలు పెంపొందించుకున్నారు అండ్ దేశంలో కూడా ఎన్ని కొత్త వ్యాపారాల్లో అడుగుపెట్టారని చూస్తే మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. నరేంద్ర మోదీ అదానికి సరెండర్ అయిపోయి అదానీ అవసరాల కోసమే దేశ ప్రధాని పదవిని అడ్డం పెట్టుకొని పనిచేస్తున్నారు తప్ప దేశ అవసరాల కోసం, దేశ సావర్నిటీని కాపాడేదానికో, దేశం యొక్క నేషనల్ సెక్యూరిటీని కాపాడేదానికో, లేకపోతే నేషనల్ ఇంట్రెస్ట్ని అప్హెల్డ్ చేసేదానికో నరేంద్ర మోదీ పనిచేయట్లేదు అనేది చాలా చాలా క్లియర్. ఇక్కడ మనం చూసుకుంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత గౌతమ్ అదానీ ఇండియాలో పోర్ట్స్లోకి ఎంటర్ అయిపోయాడు. తర్వాత విదేశాల్లో కూడా పోర్ట్ బిజినెస్లో ఎంటర్ అయిపోయాడు. హైఫా పోర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో నరేంద్ర మోదీ 2017లో ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళిన క్రమంలో అక్కడ హైఫా పోర్టుకు సంబంధించినటువంటి వ్యాపారంలో భాగస్వామ్యం అయ్యేదానికి అదానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ 2017లో ఇజ్రాయెల్ పర్యటనకు నరేంద్ర మోదీ వెళ్ళినప్పుడు నరేంద్ర మోదీతో పాటు గౌతమ్ అదానీ కూడా వెళ్ళున్నాడు ఆ పర్టికులర్ పర్యటనకి. తర్వాత 2014 ముందు గౌతమ్ అదానీ ఎయిర్పోర్ట్ బిజినెస్లో ఎక్కడా లేడు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత నయానో భయానో ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఎయిర్పోర్ట్ లాక్కొని అదానికి ఇచ్చేటువంటి పని చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీలో అంతకుముందు నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు అదాని బిజినెస్ ఎలక్ట్రిసిటీ బిజినెస్లో లేరు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఎలక్ట్రిసిటీ బిజినెస్లో కూడా అదాని వచ్చేసాడు. తర్వాత కోల్ మైనింగ్ అయితే ఇండియాలో కాకుండా ఏకంగా ఆస్ట్రేలియాలో కూడా గౌతమ్ అదానీ కోల్ మైనింగ్ లీజ్ పొందాడంటే కేవలం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతే జరిగింది. తర్వాత వెపన్ బిజినెస్, అసలు గౌతమ్ అదానికి వెపన్స్కి సంబంధించినటువంటి చిన్నపాటి బోల్ట్ తయారు చేసేటువంటి పరిశ్రమ కూడా లేదు. కానీ వెపన్స్ బిజినెస్లో కూడా దిగిపోయాడు. వేరే దేశాల నుంచి వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం దేశంలోకి, ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అనే ఒక ట్యాగ్ని దాని మీద అంటించేసి భారతదేశ సైన్యానికి అమ్మేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది గౌతమ్ అదానీ నరేంద్ర మోదీ యొక్క ప్రధానమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని డిఫెన్స్కి కావాల్సినటువంటి ఇంపోర్ట్స్ వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటిని దేశంలో తయారు చేసి అమ్ముతున్నామనేసి మోసం చేసి అమ్మేటువంటి పని చాలా సక్సెస్ఫుల్గా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండియాస్ రిలేషన్ విత్ నైబరింగ్ కంట్రీస్ చాలా బలంగా దెబ్బతినేసినాయి. ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ దేశం కూడా ఇండియాతో సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎట్ ద సేమ్ టైం అదర్ కంట్రీస్తో కూడా నరేంద్ర మోదీ యొక్క అదానీ యొక్క వ్యాపార అవసరాల కోసం నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని ప్రపంచంలో పెద్ద దేశాలన్నిటికీ తెలియటం వల్ల నరేంద్ర మోదీని ఎవరు లెక్క చేయలేని పరిస్థితికి వచ్చేసింది. దాని పర్యవసానం ఏంటంటే ఈరోజు G7 సమ్మిట్కి నరేంద్ర మోదీకి కనీసం ఇన్విటేషన్ లేకపోవడం. ఇండియా ఈరోజు ప్రపంచంలో 4th లార్జెస్ట్ ఎకానమీ, మోస్ట్ పాపులస్ కంట్రీ, లార్జెస్ట్ డెమోక్రసీ, స్టిల్ G7 లాంటి కంట్రీస్కి G7 లాంటి మీటింగ్కి దాన్ని ఏమంటారు ఒక గెస్ట్గా కూడా పిలవలేదంటే ఇండియన్ యొక్క డిప్లొమసీని నరేంద్ర మోదీ ఎలా దిగజార్చారో చూడండి. ఇండియా కంటే చిన్న దేశాలు బ్రెజిల్, మెక్సికో, ఆస్ట్రేలియా లాంటి యుక్రెయిన్ లాంటి దేశాలను పిలుస్తుంది కానీ ఇండియాని పిలవలేదంటే నరేంద్ర మోదీ యొక్క డిప్లొమాటిక్ స్టాండర్డ్స్ ఏ స్థాయిలో దిగజారిపోయినాయో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఒక దేశ ప్రధాని దేశం కోసం పనిచేయకుండా అతనికి ఉన్నటువంటి వ్యాపార మిత్రుల కోసం పనిచేస్తే ఎలా ఉంటుందంటే నరేంద్ర మోదీ ఈరోజు చేస్తున్న పని ఏదైతే ఉందో ఇండియా పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగినటువంటి తర్వాత డెవలప్మెంట్స్లో ఇండియా ఏకాకిగా నిలిచిపోయిన విధానం ఏదైతే ఉందో, ప్రపంచ దేశాల ముందు తిరిగి అడుక్కుంటున్న విధానం ఏదైతే ఉందో, టెర్రరిజానికి అగెనిస్ట్గా మద్దతు పలకండి అనేసి ఒక దేశ ప్రధాని దేశం కోసం పనిచేయకుండా వ్యాపారవేత్తల కోసం పనిచేస్తే ఎలా ఉంటుందంటే ఈరోజు దేశం డిప్లొమాటికల్లీ ఎక్కడో వెనకబడిపోయి ఎంపీల డెలిగేషన్ని పంపించి అడుక్కోవాల్సిన పరిస్థితికి దేశాన్ని దిగజార్చిన ఘనత నరేంద్ర మోదీ. తర్వాత నరేంద్ర మోదీ ఇండియా అవుట్ సైడ్ ఏదైతే గత 10 సంవత్సరాలుగా అదానీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు యాజ్ వెల్ యాజ్ ఏ దేశానికైతే నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ప్రధానమంత్రి హోదాలో చేస్తున్నాడో ఆ దేశాల్లో చూసుకుంటే ఖచ్చితంగా అదానికి ఏదో రకమైన బిజినెస్ లబ్ధి చేకూరింది 2014 తర్వాత. సో ఈ రకంగా చూసుకుంటే చాలా క్లియర్గా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చాలా క్లియర్గా అలైన్ అయ్యింది అదానీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా. తర్వాత అదానీ ఇంటర్నేషనల్ డీల్స్ మొత్తం నరేంద్ర మోదీ ప్రధాని పర్యటనల తర్వాతనే జరిగినాయి తప్ప నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు ఇంటర్నేషనల్ డీల్స్లో గౌతమ్ అదానీ అనే వ్యక్తి అసలు ఎక్కడా లేడు. ఒక పక్క చైనాకు సంబంధించినటువంటి బోర్డర్ దగ్గర
ఏ మాట నోరెత్తని పరిస్థితి. తర్వాత రీసెంట్గా పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగే ఆ మధ్యకాలంలో ఆ 10-15 డేస్ గ్యాప్ ఏదైతుందో ఆ మధ్యకాలంలో పాకిస్తాన్కి మద్దతుగా చైనా మాట్లాడినటువంటి ప్రతి మాట, బంగ్లాదేశ్ మాట్లాడినటువంటి ప్రతి మాటకి ఇండియా నుంచి కనీసం రిటాలియేషన్ కానీ కనీసం కౌంటర్ ఇచ్చేటువంటి పని చేయలేదంటే చైనా అంటే నరేంద్ర మోదీ ఎలా భయపడుతున్నారో చూడండి. చైనా చాలా ఓపెన్గా చెప్పింది, పాకిస్తాన్ యొక్క సావర్నిటీని, పాకిస్తాన్ యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడేదానికి ఒక ఐరన్ క్లాడ్ బ్రదర్గా చైనా ఖచ్చితంగా విల్ స్టాండ్ బై పాకిస్తాన్ అని చెప్పింది. దానికి ఖండించే ప్రయత్నం చేయలేదు ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఒక పక్క చైనా అంత బలంగా పాకిస్తాన్తో నించుంటానంటే ఖండించే పని చేయరు, ఇంకో పక్క డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసేసి సీజ్ ఫైర్ అనౌన్స్ చేయమంటే చేస్తాడు, ఇంకో పక్క అదాని నాకు పలానా దేశంలో పలానా వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవాలి, వెళ్దాం పద అక్కడికి వెళ్ళి మాట్లాడదామంటే ఫ్లైట్ వేసుకుని ఆ దేశంకి వెళ్ళి మాట్లాడి గౌతమ్ అదానికి ఆ వ్యాపార డీల్ వచ్చేలా చేస్తున్నాడంటే నరేంద్ర మోదీ పనితీరు అదానీల కోసం చైనా యుఎస్ఏలకు భయపడి పనిచేయడం తప్ప దేశ అవసరాల కోసం పనిచేయట్లేదు అనేది సుస్పష్టం. ఈ నరేందర్ సరెండర్ 2.0 మాత్రం 100%. నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాల్లో చైనా ముందు సరెండర్, డొనాల్డ్ ట్రంప్ ముందు సరెండర్, అదానీ యొక్క వ్యాపార సామ్రాజ్యం ముందు సరెండర్ తప్ప ఈయన దేశ ప్రజలకు చేసింది ఏదీ లేదు. థ్యాంక్ యూ.